ఏపీలో మెగా డిఎస్సీ రిక్రూట్మెంట్ పై విమర్శలు ఆరోపణలు మరింత హీట్ రాజేశాయి. విద్యాశాఖ మంత్రి లోకేష్ వైసీపీ అధినేతలు సవాల్ చేయడంతో సవాళ్ల పర్వం నడుస్తోంది. ఇప్పుడు డిఎస్సీ నియామకాలు అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు చేస్తూ ఉండడంతో బహిరంగ చర్చకు రావాలంటూ జగన్కు లోకేష్ సవాల్ విసిరారు. దీంతో వెంటనే మంత్రి కౌంటర్లేశారు మాజీ మంత్రులు. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సీ నియామకాలు అక్రమాలు జరిగాయంటూ వైసీపీ పోరాటం ఉధృతం చేసింది. ఆ పార్టీ యువజన విద్యార్థి విభాగాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపాయి. వైసీపీ ఆరోపణలకు మంత్రి నారా లోకేష్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. డిఎస్సీపై బహిరంగ వేదికపై చర్చించేందుకు జగన్ టైం డేట్ ఫిక్స్ చేస్తే తానొస్తానని లోకేష్ సవాల్ విసిరారు. డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల భవిష్యత్తుతో వైసీపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. వైసీపీ హయాంలో మద్యం వ్యవహారాలు భూదందాలపైన చర్చిద్దామంటూ లోకేష్ సవాల్ విసిరారు. ఈ రోజు నాపైన ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్ ని. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా చర్చకి, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. అరే భయపడే బ్యాచ్ మాది కాదురా భయ్, మీలాగా దొంగ బతుకు మాది కాదు. ఏమని ఉంటే స్ట్రైట్ గా మేము మాట్లాడతాం. రా, డిఎస్సీ పైన డిస్కస్ చేద్దాం, గ్రూపుల పైన మీరు చేసింది డిస్కస్ చేద్దాం, లిక్కర్ లో ఎవరెంత డబ్బులు దొబ్బేశారు కూడా దానిపైన డిస్కస్ చేద్దాం. టైం డేట్ మీరు ఇవ్వండి. ఈ లోకేష్ మటుకు సిద్ధంగా ఉన్నాడు. లోకేష్ సవాల్ కు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. బహిరంగ చర్చకు చంద్రబాబు వస్తే జగన్ వస్తారని, లోకేష్ తో చర్చకు మాత్రం తాను సిద్ధమంటూ సవాల్ విసిరారు. లోకేష్ కు నిజంగా దమ్ము సత్తా ఉంటే డిఎస్సీ అంశంపై తనతో బహిరంగ చర్చకు రావాలన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. డిఎస్సీ మీద చర్చించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నానని ఇప్పుడు బోల్డెన్ సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నా, మీకు చావు ఉంటే చేతనైతే పేరు నాని వస్తాడు. దేని డిఎస్సీ మీద దేని గురించి మాట్లాడటాకైనా జగన్ ధైర్యం గురించి సోనియా గాంధీని, చంద్రబాబును లోకేష్ అడిగి తెలుసుకోవాలన్నారు రోజా. డిఎస్సీపై చర్చకు రాష్ట్రంలో ఎక్కడికి రమ్మంటారో లోకేష్ చెబితే అక్కడకు పేర్ని నాని, అంబటి రాంబాబు సహా ఏ నేతైనా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నీకు జగనన్న అవసరం లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాకు వెళ్ళినా మా నాయకులు కనిపిస్తారు. టైం నువ్వు చెప్పు, ప్లేస్ నువ్వు చెప్పు, ఏ ప్రాంతానికి వస్తావో ఆ ప్రాంత నాయకులు రెడీగా ఉన్నారు. అంబటి రాంబాబు గారిని పంపించమంటారా? కురసాల కన్నబాబు గారిని పంపించమంటారా? పేర్ని నాని గారిని పంపించమంటారా? బొత్స సత్యనారాయణని పంపించమంటారా? లేదా మహిళా నాయకురాల్ని పంపించమంటారా? ఈ మెగా డిఎస్సీ అంటూ దగా డిఎస్సీ లో జరిగిన అవకతవకల గురించి మాట్లాడటానికని అడుగుతున్నాను. లోకేష్ అహంకారంతో జగన్ ఛాలెంజ్ చేశారంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. డిఎస్సీ రిక్రూట్మెంట్ పై సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. లోకేష్, నీ బ్రతుక్కి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్పాలనా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో ఛాలెంజ్ విసిరేటువంటి వాడువా? ఈరోజు మీ నాయన ముఖ్యమంత్రిగా ఉంటే, ఈరోజు నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా రమ్మన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అవసరంలే. విద్యా వ్యవస్థలో ఎవడైనా సరే నిన్ను తలదన్నేటువంటి వాడు ఈ రాష్ట్రంలో విద్యారంగ నిపుణుడు ఉన్నాడు. కాబట్టి అంత అహంకారంగా మాట్లాడడం కాకుండా ఏ ఒక్కదానికి నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావు. డిఎస్సీ నియామకాలపై కొన్ని రోజులుగా వినిపిస్తున్న రాజకీయ విమర్శలు ఇప్పుడు బహిరంగ చర్చకు, సవాళ్లకు వెళ్లాయి. ఓవైపు డిఎస్సీని పారదర్శకంగా నిర్వహించామని కూటమి సర్కారు చెబుతుంటే, మరోవైపు నియామకాలు అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ మాటల యుద్ధం రాజకీయ విమర్శలకే పరిమితమవుతుందా, లేక డిఎస్సీ వ్యవహారంపై బహిరంగ చర్చ వరకు వెళుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.